హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మొన్న చెప్పాను కదా, వీడియోలో వాళ్ళ అన్న వస్తాడు స్కూల్కి వార్నింగ్ ఇస్తాడని చెప్పినా కదా. ఇంకా అలా అవుతుంది. అయినా సరే ఇంకా అబ్బాయి సరే అని వాళ్ళ అన్నతో అంటాడు. బట్ అయినా సరే ఇంకా అమ్మాయి వెంట పడుతూనే ఉంటారు. కానీ ఇట్లా నాకు ఇష్టం లేదు అది అని చెప్తుంది ఆ అమ్మాయి. ఈ అబ్బాయి వాళ్ళేమో చాలా రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. కానీ అలా ఉండడు. నేను రిచ్ అది ఇది గొప్పలు అని చెప్పుకోవడం ఆ అబ్బాయికి ఇష్టం ఉండదు. సో నార్మల్గానే ఉంటాడు, అందరితో బాగుంటాడు. కానీ ఈ అమ్మాయి అంటే ఇష్టం కాబట్టి ఈ అమ్మాయి వెనుక పడుతున్నాడు. అయితే ఇంకా వేరే వాళ్ళకి స్టడీస్లో హెల్ప్ చేస్తాడు. వీడేమో టాపర్. వేరే వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా బాగా చదివిస్తాడు. ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్తాడు. అన్నిట్లో హెల్ప్ఫుల్గా ఉంటాడు. ఇంకా అలా అలా జరుగుతుండగా కొన్ని రోజులు ఈ అమ్మాయికి తెలుస్తుంది వీడి గురించి. ఓ ఈ అబ్బాయి మంచోడే ఇలానా అని చెప్పి తెలుస్తుంది. అయితే ఇంకా ఈ అమ్మాయి వెళ్ళి మన ఇద్దరం ఫ్రెండ్స్గా ఉందామా అని ఆ అబ్బాయిని అడుగుతుంది. కానీ ఆ అబ్బాయి అంటాడు, నేను లవ్ చేస్తున్నా కదా, మళ్ళీ ఇప్పుడేంటి ఇలా ఫ్రెండ్స్గా అంటున్నావు అని అంటాడు. కానీ ఆ అమ్మాయి అంటది, నాకు ఇవన్నీ నచ్చవు, సో నీకు ఇష్టమైతేనే మనం ఫ్రెండ్స్గా ఉందాము, లేకపోతే లేదు అని చెప్తాడు. ఇంకా అబ్బాయి కొంచెంసేపు ఆలోచిస్తాడు, చేద్దామా వద్దా అన్నట్టు ఆలోచిస్తాడు. సరే నాకు కూడా ఓకే అని అంటాడు ఈ అబ్బాయి. లెట్స్ బీ ఫ్రెండ్స్ అని అంటాడు. అమ్మాయి మళ్ళీ ఏమంటుందంటే, మన ఇద్దరం ఫ్రెండ్స్ లాగే ఉండాలి, ఇంకేమొద్దు, లవ్ కూడా వద్దు, నాకు ఇవన్నీ నచ్చవు, అలా అంటే ఓకే అంటేనే చెప్పు, కంటిన్యూ అవుదాం అని అంటుంది. సరే అని అంటాడు. ఇంకా అలా వీళ్ళిద్దరు మంచిగా ఉంటారు, స్టడీస్లో హెల్ప్ చేసుకుంటారు, ఒకరికొకరు పోటీ పడతారు, కాంపిటీషన్లు ఉంటారు, స్పోర్ట్స్లో ఆడతారు. ఇప్పుడు ఏమన్నా ఈ అబ్బాయికి తెలియనివి ఆ అమ్మాయి చెప్తుంది, ఆ అమ్మాయి తెలియనివి ఈ అబ్బాయి చెప్తుంది. ఇంకా అలా వీళ్ళిద్దరూ మంచిగా ఉంటారు. ఇంకా అలా అనేది కూడా ఎంసెట్ చదువుకుంటూ పార్ట్ టైం చేసుకుంటూ ఇంకా ఇంట్లో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటాడు. ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకా వాళ్ళ లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా అలా అలా ఉంటారు. వీళ్ళు అన్నది ఎంసెట్ అయిపోతుంది, మంచి కాలేజ్లో సీట్ వస్తుంది. ఇంకా ఆ కాలేజ్లో జాయిన్ అవుతాడు వాళ్ళ అన్న ఏ గోల్తో వెళ్తాడంటే, నేను బాగా చదువుకోవాలి, మా డాడీని ఇబ్బంది పెట్టకూడదు, బీటెక్లోనే ఇంకా మంచిగా ఏదైనా ఆపర్చునిటీస్ తెచ్చుకోవాలి, ఇందులో కూడా మనం ఏదన్నా చేసుకోవాలి, ఇంటర్న్షిప్స్ చేసుకోవాలి, ఏమన్నా నేర్చుకోవాలి, పట్టుదలతో చదువుకోవాలి అన్న థాట్తో ఉంటాడు. ఇంకా జాయిన్ అవుతాడు, బాగానే జరుగుతున్నాయి. ఇంకా అలా అలా జరుగుతుండగా 1.5 year అట్లా అయిపోతుంది. మంచి మార్క్స్ వస్తే టాప్లో ఉంటాడు. కాలేజ్ ఫస్ట్ ఈ అబ్బాయి వస్తాడు. ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, మా అబ్బాయి బాగా చదువుకుంటున్నాడు, ఇంకా మాకు ఏ లోటు ఉండదు, ఇంకా ఫ్యూచర్లో మమ్మల్ని బాగా చూసుకుంటాడు అన్న నమ్మకం మాకు ఉంది అన్న థాట్లో వాళ్ళు ఉంటారు. కానీ ఈ అబ్బాయి తనకి తెలియకుండానే ఒక అమ్మాయిని చూస్తాడు, నచ్చేస్తుంది. కానీ ఫస్ట్ వాళ్ళిద్దరు ఇట్లా 1.5 సేమ్ క్లాసే, బట్ ఇద్దరికి ఒకరికొకరు తెలుసు.